నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతూ ఉన్నాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే పంచాయతీ ఎన్నికలు లేకపోతే మున్సిపల్ ఎన్నికలు వీటి మీద చర్చ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు మారిపోతూ ఉన్నాయి. రాష్ట్రంలో చాలా చోట్ల కొంతమంది పార్టీలు మారుతూ ఉన్నారు, కార్యకర్తలు ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రీసెంట్గా కొంత ఇన్ఫర్మేషన్ కూడా వస్తూ ఉన్నది. చాలా తొందరలోనే, అతి తొందరలోనే కొంతమంది కీలక నాయకులు కూడా పార్టీలు మారేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి అని. అయితే ఇప్పుడెందుకు ఈ ముచ్చట చెప్తా ఉన్నా అంటే, బీఆర్ఎస్ పార్టీ కొంత తన బలాన్ని పెంచుకోవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే కేసీఆర్ గారు కూడా నందినగర్ వచ్చి ఇక్కడనే ఉంటున్నారు. వారు పార్టీ వ్యూహరచనలు చేస్తూ ఉన్నారు. పార్టీ బలోపేతం పైన ఫోకస్ పెట్టిర్రు. ఏ రకంగా పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవాలి, ఏ రకంగా ఇంకా బలం చేకూర్చుకోవాలి, ఈ పంచాయతీ ఎన్నికలు అయిపోగానే కమిటీలు వేసుకోవాలి, ఈ రకమైనటువంటి ప్రయత్నాలు కూడా ఆయన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఒక 4 జిల్లాలు, 4 ఉమ్మడి జిల్లాలలో. అయితే ఆ 4 ఉమ్మడి జిల్లాలలో ఉన్నటువంటి నాయకులు కూడా ఇప్పుడు చాలా అసంతృప్తితో ఉన్నారు ఆ పార్టీ మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద. ప్రధానంగా మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా, దాంతోపాటు నల్లగొండ జిల్లా ప్రధానంగా కీలకంగా ఉన్నటువంటి జిల్లా, ఖమ్మం జిల్లా, అలాగనే వరంగల్ జిల్లా, ఈ 4 ఉమ్మడి జిల్లాలు ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడానికి కారణమైనటువంటి జిల్లాలు. అయితే ఈ జిల్లాలలో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనపడతా ఉన్నది. ఖమ్మం జిల్లాలో కూడా కొంత ఉన్నది. అయితే ఖమ్మం కొంత, ఎందుకంటే పొంగులేటి, తుమ్మల, బట్టి విక్రమార్క ముగ్గురు కీలకమైనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ బ్యాచే ఉంటుంది అక్కడ. అయితే ఈ ఖమ్మాన్ని కాస్త పక్కన పెడితే ఫస్ట్ బీఆర్ఎస్ వైపు కాంగ్రెస్ బీజేపీ నాయకులు చూస్తూ ఉన్నారు. ఈ ఉమ్మడి 4 జిల్లాలలో బీఆర్ఎస్ వైపు కాంగ్రెస్ బీజేపీ నాయకులు చూస్తూ ఉన్నారు. అయితే ఎవరు కూడా ఇప్పుడు పార్టీ మారుతందుకు డైరెక్ట్గా ఇప్పుడు సుముఖత వ్యక్తం చేయట్లేదు. ఎందుకంటే టూ అర్లీ అయిపోతుంది. కేవలం 18 నెలల సమయం మాత్రమే అవుతుంది ప్రభుత్వం వచ్చి. కానీ ప్రభుత్వం మీద ఒక 5-10 సంవత్సరాలలో రావాల్సినంత వ్యతిరేకత వచ్చేసింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడే మనం పోలేము, పార్టీ మారలేము. కానీ వాళ్ళ నాయకులు, వాళ్ళ కీలక నాయకులు, వాళ్ళ ముఖ్య అనుచరులని పార్టీలోకి పంపించి కచ్చి పేసి పెడుతున్నట్టుగా కనపడతా ఉంది. ప్రధానంగా ఏ జిల్లాలో ఎట్లా ఉందో ఒకసారి మనం మాట్లాడుకుందాం. వరంగల్ జిల్లా చూసుకుంటే, వరంగల్ జిల్లాలో కొండా వ్యతిరేక వర్గం అంతా ఏకమవుతా ఉన్నది. కొండా సురేఖ, కొండా మురళి వాళ్ళ ఫ్యామిలీ వ్యతిరేక వర్గం అంతా కూడా ఏకమవుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే కడియం శ్రీహరి పోయిన తర్వాత ఇటు కొండా సురేఖ ఫ్యామిలీకి, ఇటు కడియంకి, అలాగే రేవూరి ప్రకాష్కి వీళ్ళెవరికి కూడా పడడం లేదు. ఈ నేపథ్యంలో కొండా వర్గము ఒకవైపు, వాళ్ళ ఫ్యామిలీ ఒకవైపు, వాళ్ళ వ్యతిరేక వర్గము ఒకవైపు ఉన్నది. సో కాబట్టి వరంగల్ జిల్లాలో ఇప్పటికే ముఖ్యమంత్రి పోతే కూడా ఆ కార్యక్రమాలకు రానటువంటి ఎమ్మెల్యేలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2-3 ఉన్నారు. ముఖ్యమంత్రిని దేకనటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. ఆ ఎమ్మెల్యేలు చాలా తీవ్రమైనటువంటి అసహనంని, అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మీద. సో ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ కేసీఆర్కి, ఇటు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి రాయబారాలు పంపుతూ ఉన్నారంట. భవిష్యత్తులో ఈ పార్టీలో మాకు భవిష్యత్తు కనపడతలేదు, మేము రావడానికి రెడీగా ఉన్నాము, మేము ఇప్పుడు ఉన్న పలంగా రాలేము, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మాకు కొన్ని కార్యక్రమాలు ఆగిపోతాయి మేము వస్తే, కాబట్టి మా తరఫున కొంతమంది కార్యకర్తలను, కొంతమంది ముఖ్య నాయకులు మేము పంపిస్తాం కావాలంటే అన్నట్టుగా రాయబారాలు పంపుతా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇది వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కొండా సురేఖని అక్కడ చూపిస్తూ ఉన్నారు. కొండా సురేఖ, కొండా మురళి చేస్తున్నటువంటి అరాచకాలు తట్టుకోలేక, మేము వాళ్ళ పెత్తనాన్ని తట్టుకోలేకపోతున్నాం ఉమ్మడి జిల్లాలో అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ఈ వ్యతిరేక వర్గం అంతా పోయి కంప్లైంట్ చేసింది. అలాగనే కొంతమంది మీనాక్షి నటరాజన్ కలిసి కంప్లైంట్ చేసిరు. ఇక ఇవి ఎంత కంప్లైంట్ చేసినా, ఎంత చేసినా కానీ కొండా ఫ్యామిలీని ఎదుర్కొనేటువంటి దమ్ము, ధైర్యము కాంగ్రెస్ అధిష్టానానికి కూడా లేదు వరంగల్ జిల్లాలో. సో కాబట్టి వాళ్ళు కొంత ఆచితూచి వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇక కొండాని నిలువరించకపోతే మేము మా దారి మేము చూసుకుంటామని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ వైపు కూడా సంకేతాలు ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరైతే బీఆర్ఎస్ నుంచి ఎంపీ ఎన్నికల ముందు బీజేపీ పార్టీలోకి పోయిర్రో వాళ్ళు కూడా ఆ పార్టీలో ఇమడలేక, ఆ పార్టీలో ఉండలేక కొంత ఇటువైపు మళ్ళీ చూస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళు ఆ రకమైనటువంటి సంకేతాలు, ఇండికేషన్స్ ఇస్తూ ఉన్నారంట. ఇక నెక్స్ట్ నల్లగొండ జిల్లా చూసుకుంటే చాలా కీలకమైనటువంటి జిల్లా ఇది, ఉమ్మడి జిల్లా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మొత్తం 12 నియోజకవర్గాలు ఉంటే 11 నియోజకవర్గాలల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక సూర్యాపేట మినహా మిగతా అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెసే గెలిచింది. అయితే గెలిచినటువంటి కాంగ్రెస్ చాలా అసంతృప్తితో ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యేలు అసంతృప్తితోనే ఉన్నారు, అలాగనే వాళ్ళ కింది స్థాయి క్యాడర్ కూడా అలాగే ఉన్నది.
ప్రధానంగా తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల సామ్యుల్ వర్సెస్ దామోదర్ రెడ్డి వర్గీయులు, మిగతా పాత కాంగ్రెస్ వర్గీయులకు ఎవరికి కూడా పడడం లేదు అక్కడ. సో ఇప్పటికే వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు, అవకాశం బట్టి చూస్తూ ఉన్నారు. రేపనాడు ఏమాత్రం అడిట్ అయినా కానీ ఇప్పటికే రామరెడ్డి దామోదర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ మీద చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నాడు. ఆయన రేపన్నాడు ఏమాత్రం అడిట్ ఉన్నా కానీ ఆయనను కూడా సరి చేసేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు తుంగతుర్తిలో పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్, అంటే మందుల సామ్యుల్ వర్గము వర్సెస్ పాత కాంగ్రెస్ వర్గము రెండు నువ్వా అని అన్నట్టుగా అయితా ఉన్నాయి. రీసెంట్గా ఒక కాంగ్రెస్ నాయకుడి మీద, యూత్ నాయకుడి మీద కూడా మందుల సామ్యుల్ మనుషులు దాడులు చేసిరు, సావసావ కొట్టిరు. ఆయన రక్తపు మడుగుల్లో మునిగి భువనగిరి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా చాలామంది కీలక నాయకులు, ఎవరైతే మందుల సామ్యుల్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి కీలక నాయకులు అందరూ కూడా బీఆర్ఎస్ వైపు రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అధిష్టానానికి ఆ రకమైనటువంటి సంకేతాలు కూడా ఇస్తూ ఉన్నారు. అలాగే దేవరకొండ నియోజకవర్గంలో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు బాలునాయక్. చాలా హామీలు ఇచ్చారు, ఎందుకంటే అక్కడ దేవరకొండ నియోజకవర్గము లంబాడీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. ఆ లంబాడీ సామాజిక వర్గం ప్రజలు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. ఎందుకోసం ఉన్నారు అంటే చాలా మాటలు చెప్పారు. దానికి తోడు లంబాడీలకు సంబంధించినటువంటి ఏ అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ కాలేదు, అన్నీ ఫెయిల్ అవ్వకుండా వచ్చింది. సో దాంతో ఈయన బాలునాయక్ మీద కొంత వ్యతిరేకత ఉన్నది. సో అక్కడ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏం వస్తున్నాయో అంతే వస్తుంది తప్ప అక్కడ బాలునాయకు లేకపోతే లంబాడీ నియోజకవర్గం ఎక్కువ కాబట్టి అక్కడ ఏమైనా స్పెషల్గా నిధులు తీసుకొచ్చి స్పెషల్గా డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమాలు ఏమైనా చేద్దామన్నటువంటి వ్యవహారం అయితే లేదు. సో కాబట్టి ఇక్కడ కూడా చాలామంది కీలక నాయకులు ఇప్పటికే బాలునాయక్ లెఫ్ట్ రైట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్ వైపు సంకేతాలు ఇస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే మా పక్క నియోజకవర్గమే అది, మా పక్క నియోజకవర్గమే కాబట్టి మనకు తెలుస్తుంది కొంత అక్కడ ఏం జరుగుతుంది అన్నది. బాలునాయక్ లెఫ్ట్ రైట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా సైడ్ చూపులు చూస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ నుంచి కూడా చేరికలు ఉండేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఇక నాగార్జున సాగర్, కోదాడ, నాగార్జున సాగర్లో అయితే మన పెద్దలు జానారెడ్డి గారి తనయుల అరాచకాలు తట్టుకోలేకపోతా ఉన్నారు. చాలా వరకు చాలా దుర్మార్గంగా నడుస్తూ ఉంది వ్యవహారం అక్కడ. సో కాబట్టి అక్కడ నుంచి కూడా చాలా కీలకమైనటువంటి నాయకులు, ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఇట్లా ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కొంత ఆచితూచి వ్యవహారం చేస్తున్నట్టుగా కనపడతా ఉన్నది. ఇక్కడ నుంచి కూడా చేరికలు ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఇక మహబూబ్ నగర్ జిల్లాకు చూసుకుంటే కొడంగల్లో మనం ఇప్పుడే చూసినాం. కొడంగల్లో పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు స్టార్ట్ అయినాయి నియోజకవర్గ స్థాయిలో. దాంతోపాటు పరిగిలో కూడా కొంత చూస్తూ ఉన్నారు. పరిగి కానీ మక్తల్ కానీ మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధానంగా ఎవరైతే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడో ఆయన మాజీ ఎమ్మెల్యే మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణలు వచ్చాయని చెప్పేసి ఈయనని గెలిపిస్తే ఈయన ఆయనకు మించి ఎక్కువ చేస్తున్నాడు అనేది స్థానికంగా ఉన్నటువంటి చర్చ. సో కాబట్టి మహబూబ్ నగర్లో భారీ ఎత్తున చేరికలు ఉండేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు టూ అర్లీ అని చెప్పేసి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా కొన్ని లీకులు కూడా ఉన్నాయి. కొంతమంది మనకు కాల్ చేసేటువంటి ఆడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇఫ్ ఇటు ఎవరన్నా ఇది కాదు ఎవరు లేదు అంటే ఆడియో కూడా బయట పెడదాం, నో ప్రాబ్లం. అయితే ఇక గద్వాలకు సంబంధించినటువంటి వ్యవహారం చాలా స్పెషల్ చర్చ ఇది. ఎందుకంటే గద్వాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అక్కడ ఆయన కోర్టులో కూడా నేను బీఆర్ఎస్ పార్టీ అనే ఉన్నాను చెప్పుకున్నాడు, కానీ కార్యక్రమాలు మాత్రం కాంగ్రెస్ పార్టీలో తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు, కాకపోతే క్యాడర్ అంతా కూడా ఆయన ముఖ్య అనుచరులు కూడా చాలామంది బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. సో కాబట్టి అక్కడ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయనకు టికెట్ వచ్చే అవకాశాలు కూడా తక్కువనే ఉంటాయి. ఎందుకంటే అక్కడ సరిత తిరుపతయ్యకు టికెట్ ఇస్తేందుకే వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే గతంలో వాళ్ళు ఆమెకే ఇచ్చారు, మళ్ళీ కూడా ఇచ్చేటువంటి అవకాశమే ఉన్నది. దానికి తోడు ఇప్పుడు ఆమె ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యం కూడా పెట్టింది మొన్న, ప్రభుత్వానికి దగ్గర కావడం కోసం, రేవంత్ రెడ్డికి దగ్గర కావడం కోసం, ఆయన దృష్టిలో పడడం కోసం. సో కాబట్టి కృష్ణమోహన్ రెడ్డి ఎంత ప్రయత్నం చేసినా ఆయన అందులో నుంచి బయటికి వెళ్ళొచ్చి మళ్ళీ పునరావాసానికన్నా రావాలి, లేకపోతే వేరే వాళ్ళని ఆల్టర్నేటివ్గా వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. గద్వాల కూడా అదే దారిలో ఉన్నది. ఇక వనపర్తి, జడ్చర్ల, కల్వకుర్తి ఇవి కూడా సేమ్ అదే దారిలో ఉన్నాయి. జడ్చర్ల గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి మీద తిరగబడేటువంటి ఎమ్మెల్యేలలో జడ్చర్ల ఎమ్మెల్యే ఉన్నాడు. గట్టిగా మాట్లాడితే ఆయన కూడా ఇటువైపు చూసేటువంటి అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. సో కాబట్టి ఇది మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించింది. ఇక రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళ, రాజేంద్ర నగర్, ఇబ్రహీంపట్నం చాలా కీలకంగా కనపడతా ఉన్నాయి. ఇప్పటికే చేవెళ్ళలో చేరికలు జరుగుతూ ఉన్నాయి భారీ ఎత్తున. అలాగే రాజేంద్ర నగర్లో కూడా చేరికలు పార్టీలో కొంతమంది కీలక నాయకులు చేరడం జరుగుతూ ఉన్నది. ఇబ్రహీంపట్నంలో కూడా అదే పరిస్థితి కనపడతా ఉన్నది. మల్రెడ్డి రంగారెడ్డి అధికారంలోకి వచ్చినాక, ఆయన ఎమ్మెల్యే గెలిచినాక
పాత పత్రాలని దులిపేసి కొత్త కంచెలు వేస్తూ ఉన్నారంట భూముల మీద. పాత పత్రాలు దులిపేసి కొత్త కంచెలు వేస్తూ ఉన్నారంట మొత్తం. అంటే కబ్జాల వ్యవహారం పెరిగిపోయింది అనేది స్థానికంగా వినిపిస్తున్నటువంటి టాకు. సో కాబట్టి ఈ పీడ వదిలించుకోవాలని అటు ప్రజలు కానీ కీలక నాయకులు కానీ ఇబ్రాహీంపట్నం ఉన్నటువంటి వాళ్ళు చూస్తున్నారని అర్థమవుతా ఉన్నది. సో ఇది జిల్లాలలో నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితి. ఇదొక్క కింది స్థాయి క్యాడరు లేకపోతే సెకండ్ గ్రేడ్ లీడరే కాదు, ఎమ్మెల్యేలు కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటిదాకా మనకు అందుతున్నటువంటి సమాచారం ఒక 6 ఎమ్మెల్యేలు 6 సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొంత మీరు అవకాశం కల్పిస్తే మేము వస్తాము అన్నట్టుగా చూస్తూ ఉన్నారంట 6 ఎమ్మెల్యేలు కూడా. కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి రావడం వల్ల ఇటు పార్టీకి ఉపయోగం లేదు, దానికి తోడు ఇది అడ్వాంటేజ్గా తీసుకొని అటు రేవంత్ రెడ్డి కూడా ఇంకా రివర్స్ ప్రచారం చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరు కూడా వాళ్ళని చేర్చుకోవడానికి రెడీగా లేరు. బట్ కానీ ఎన్నికల నాటికి ఈ తీవ్రత ఇట్లనే ఈ వ్యతిరేకత ఇలాగనే కొనసాగితే ఎన్నికల నాటికి చాలామంది కీలక నాయకులు మారేటువంటి అవకాశం ఉన్నది. ఈ మధ్యలో కొంతమంది తాజా మాజీలు ఇట్లాంటి వాళ్ళు కూడా పార్టీలు మారేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. దానికోసం వ్యూహరచనలు కూడా చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. అయితే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ చేరికలు ఎప్పుడు ఉంటాయి అనేటువంటి చర్చ బాగా నడుస్తూ ఉన్నది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ చేరికలు ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది. పార్టీ మీద కూడా కొంత బూస్ట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పంచాయతీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కొంతమంది కీలక నాయకులను జిల్లాలో ఒకరిద్దరిని కీలక నాయకులను పార్టీలో చేర్చుకున్నటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఆ దాంట్లో భాగంగానే ఆ పార్టీ అధినేత కేసీఆర్ గారు వ్యూహరచనలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది.